ఆ లిస్ట్ రాసుకోవడానికి మన దగ్గర ఒక ఫార్మెట్ ఉంది, రాసుకోండి. ఫస్ట్ కాలం నేమ్, ఫస్ట్ కాలం నేమ్, ఫస్ట్ కాలం నేమ్, ఫోన్ నెంబర్, సెకండ్ కాలం మొబైల్ నంబర్, సెకండ్ కాలం మొబైల్ నంబర్, సెకండ్ కాలం మొబైల్ నంబర్, థర్డ్ కాలం లొకేషన్ ఆర్ ప్లేస్, థర్డ్ కాలం లొకేషన్ ఆర్ ప్లేస్, థర్డ్ కాలం లొకేషన్ ఆర్ ప్లేస్, ఫోర్త్ కాలం కస్టమర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్, ఫోర్త్ కాలం కస్టమర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్, ఫోర్త్ కాలం కస్టమర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్, ఫిఫ్త్ కాలం నెక్స్ట్ అపాయింట్మెంట్, ఫిఫ్త్ కాలం అపాయింట్మెంట్, బ్రాకెట్ లో డేట్, టైము, ప్లేస్, బ్రాకెట్ లో డేట్, టైము, ప్లేస్. సో ఈ లిస్ట్ లో మీరు ఒక 100 మందో 200 మందో 300 మందో మీకు తెలిసిన వాళ్ళ పేర్లు రాసుకున్నారు అనుకోండి, దాంట్లో రోజుకి మనం ముగ్గురిని మీట్ అవ్వాలి. ఎంతమందిని? అందరూ మాట్లాడాలి. రోజుకి ముగ్గురిని అంటే వారానికి ఎంతమంది అయింది? 21. నెలకి 84 మంది. ఆ 84 మందిలో 50% మందే జాయిన్ అయ్యారు అనుకోండి, 42 మందే జాయిన్ అయ్యారు అనుకోండి. ఆ 42 మందిలో ప్రతి ఒక్కరు కూడా యావరేజ్గా 50 PV ప్రోడక్ట్స్ తీసుకున్నారు అనుకోండి, యావరేజ్గా. సో టోటల్ నా బిజినెస్ ఎంత అయింది? 2100 PV లేదు. అలా మనం 3 నెలలు కష్టపడితే బ్రాంజ్ అవుతాం. సేమ్ టెక్నిక్ మన డౌన్లైన్స్ కూడా ఎవరైతే ఫస్ట్ మంత్ మన కింద జాయిన్ అవుతారో వాళ్ళు కూడా ఆ టెక్నిక్ ఫాలో చేసినట్లయితే మనం అందరం కూడా 6 months లోనే క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. సో క్రౌన్ డైరెక్టర్ అయ్యి 6 లెగ్గుల్లో LOB తీసుకొని మినిమం ఇన్కమ్ 1,50,000 కన్నా ఎక్కువగా ఇక్కడ సంపాదించవచ్చు. ఎస్ సార్ నో? సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్. సెకండ్ స్టెప్ ఏంటి? షేర్ ద ప్రొడక్ట్స్. థర్డ్ స్టెప్ ఏంటి? మేక్ ఎ లిస్ట్. సో ఫస్ట్ స్టెప్ ప్రోడక్ట్ ని కన్స్యూమ్ చేశారు. కన్స్యూమ్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి షేర్ చేశారు. ఎవరెవరికి షేర్ చేయాలి అనేసి లిస్ట్ ని తయారు చేసుకున్నారు. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళని మనము ఇన్విటేషన్ ఇవ్వాలి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇన్విటేషన్ చేయండి. అందరూ చేయాలి. ఫోర్త్ స్టెప్ ఏంటి? ఇన్విటేషన్. అందరూ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. సెకండ్ స్టెప్ ఏంటి? షేర్ ద ప్రొడక్ట్స్. థర్డ్ స్టెప్ ఏంటి? మేక్ ఎ లిస్ట్. ఫోర్త్ స్టెప్ ఏంటి? ఇన్విటేషన్. సో ఫోర్త్ స్టెప్ ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ అంటే డైరెక్ట్ గా మనం పెళ్లికి పిలిచినట్టు పిలిస్తే వస్తారా జనాలు? ఆ పిల్లలు రానంటే వస్తారు జనాలు, అట్లా వస్తారా? ఏమన్నా బిజినెస్ ఉంది రావంటే ఎవ్వరు. దాని ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో దాన్ని మనం ఏమంటామంటే 5 C's ఆఫ్ ఇన్విటేషన్ అని చెప్పి. దాంట్లో ఫస్ట్ C వచ్చేసి కాన్వర్సేషన్. సో కాన్వర్సేషన్ అంటే మనం ఏం మాట్లాడాలి. సో ఇక్కడ మనం ఏం మాట్లాడేది ఇంపార్టెంట్, బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా ప్లాన్ చెప్పాలి, ఇవన్నీ కూడా ముందే మనం రెడీ చేసుకోవాలి. దాంతోపాటు మనం మాట్లాడేటప్పుడు మన ఐ కాంటాక్ట్ జెన్యూన్గా ఉండాలి, మన స్మైల్ జెన్యూన్గా ఉండాలి, మన ఎనర్జీ ఎంథ్యూజియాస్టిక్గా ఉండాలి. ఇది కాన్వర్సేషన్ అని చెప్పి. సో అంటే మనము ప్లాన్ చెప్పాలి, రండి అని చెప్పి మనం ఇన్విటేషన్ ఇచ్చడానికి ఫస్ట్ మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత కొంతమంది వస్తారు, కొంతమంది రాను అంటారు. సో అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే కాంప్లిమెంట్. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎబిలిటీ ఉంటుంది, బట్ వాళ్ళ ఎబిలిటీ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలుసుండదు. సో వాళ్ళకి మనం చేయాల్సిన పని ఏంటంటే మనము వాళ్ళకి కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఐ రెస్పెక్ట్ యువర్ ఇంటెలిజెన్స్, ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ వర్క్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎబిలిటీ, ఐ రెస్పెక్ట్ యువర్ కేపబిలిటీ అని చెప్పి వాళ్ళ స్ట్రెంగ్త్ ని వాళ్ళకి గుర్తు చేయాలి. సో దాన్ని మనం ఏమంటామంటే కాంప్లిమెంట్ అని చెప్పి. ఫస్ట్ వన్ కాన్వర్సేషన్ మాట్లాడారు, తర్వాత కాంప్లిమెంట్ ఇచ్చాడు, తర్వాత మన బిజినెస్ గురించి మనము క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి.
సో క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి మన దగ్గర 5 అప్రోచెస్ ఉన్నాయి. ఆ 5 అప్రోచెస్ లో ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి ఎక్సైట్మెంట్ అప్రోచ్ అని చెప్తారు. సో ఎక్సైట్మెంట్ అప్రోచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ కాల్ చేసి, ఫ్రెండ్ ఇలా ఒక బిజినెస్ లో నేను జాయిన్ అయ్యాను, ఈ బిజినెస్ గురించి నీకు కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. మనము ఇక్కడ శాలరీ జాబ్ ఏదైతే చేస్తున్నామో ఇక్కడ 1 year లో సంపాదించే డబ్బులు ఈ బిజినెస్ లో 3 to 4 months లోపలే మనం రీచ్ అవ్వచ్చు. అది ఎలా అని నీకు చెప్తాను, నాకు ఒక టైం ఇవ్వు అనేసి మనం ఏదైతే కాన్వర్సేషన్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ ఎక్సైట్మెంట్ అప్రోచ్ అని చెప్తాము. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి డైరెక్ట్ అప్రోచ్. డైరెక్ట్ అప్రోచ్ అంటే కొంతమందికి ఆల్రెడీ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ బెటర్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి, ఫ్రెండ్ ఇలా ఒక బిజినెస్ లో నేను జాయిన్ అయ్యాను, ఈ బిజినెస్ లో చాలా మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు, నువ్వు ఇన్ని రోజులు ఏదైతే బిజినెస్ కోసం వెయిట్ చేసావో ఆ టైం ఇప్పుడు వచ్చింది, నాకు టైం ఇవ్వ, నీకు వచ్చి నేను అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని మనం ఏదైతే అప్రోచ్ అవుతామో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ అప్రోచ్ అని చెప్తాం. అది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి హూ డు యు నో అప్రోచ్ అని చెప్తాం. హూ డు యు నో అప్రోచ్ అంటే మనకి తెలియని వాళ్ళని కూడా మన బిజినెస్ లోకి మనం ఇన్వైట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ కాల్ చేసి, ఫ్రెండ్ ఇలా ఒక బిజినెస్ ని నేను స్టార్ట్ చేస్తున్నాను రా, ఇక్కడ చాలా మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు, సో నీతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 10 మందిని గ్యాదర్ చేయి, నేను వచ్చి ప్లాన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళకి ఇష్టమైతేనే వచ్చి చేయమని అని చెప్పి మనం ఏదైతే అప్రోచ్ అవుతామో దట్ ఈస్ కాల్డ్ హూ డు యు నో అప్రోచ్ అని చెప్తామో. అది థర్డ్. ఫోర్త్ వన్ వచ్చేసి లొకేషన్ అప్రోచ్. లొకేషన్ అప్రోచ్ అంటే మీరందరూ కూడా ఈ రోజు హైదరాబాద్ లో బిజినెస్ ని స్టార్ట్ చేశారు. మీ ఆశ ఏంటంటే వేరే వేరే ప్లేసెస్ లో కూడా ఎక్స్పాండ్ చేయాలని ఆశ. వరంగల్ కావచ్చు, ఇటుపక్క హనుమకొండ కావచ్చు, ఇటుపక్క ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, వేరే కేంద్ర ప్లేసెస్ లో కావచ్చు, మనము ఎక్స్పాండ్ చేయాలని ఆశ. సో ఎక్స్పాండ్ చేయాలంటే అక్కడ వెళ్ళి ఫ్యూర్ చేయాలి, ఫ్యూర్ కొంతమందిని మీట్ అవ్వాలని ప్లాన్ చెప్పాలి. అక్కడ ఎవరైనా ఒకరైనా నాకు తెలిసి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ఎవరో ఒకరు మీ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి, ఫ్రెండ్ ఇలా నేను హైదరాబాద్ లో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను, మీ ఖమ్మంలో కూడా నేను ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను, సో ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వస్తున్నాను ఈ రోజు, దయచేసి ఒక 10 మంది మీ ఊర్లో వాళ్ళని కూర్చోబెట్టు, నేను వచ్చి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని మనం ఏదైతే అప్రోచ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ లొకేషన్ అప్రోచ్ అని చెప్తామో. అది ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒపీనియన్ అప్రోచ్. ఒపీనియన్ అప్రోచ్ అంటే కొంతమందికి బిజినెస్ ఉంది, రండి అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అదే నేను ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను, ఈ బిజినెస్ గురించి మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నారు అనుకోండి, వాళ్ళు నెట్ లో సెర్చ్ చేస్తారు, ఒక 10 మంది దగ్గర అడుగుతారు, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు, అవన్నీ కూడా పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అప్పుడు మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారు, ఈ కంపెనీ నేను అన్ని స్టడీ చేశాను, చాలా బాగుంది, నువ్వు చెయ్యి, నీతో పాటు నేను కూడా చేస్తాను అంటారు. సో దాన్ని మనం ఏమంటామంటే ఒపీనియన్ అప్రోచ్ అని చెప్తాం. సో ఇక్కడ నేను 5 అప్రోచెస్ గురించి మాట్లాడాను. ఫస్ట్ వన్ ఎక్సైట్మెంట్, సెకండ్ వన్ డైరెక్ట్, థర్డ్ వన్ హూ డు యు నో, ఫోర్త్ వన్ లొకేషన్, ఫిఫ్త్ వన్ ఒపీనియన్. ఈ 5 అప్రోచెస్ లో మన బిజినెస్ లో మనం ఏ అప్రోచ్ ని ఫాలో చేయాలి? 5 ఫాలో చేయాలి. వెరీ గుడ్. సో 5 అప్రోచెస్ ని కూడా మనం ఫాలో చేయాలి. డిపెండ్ అపాన్ సిచ్యుయేషన్, డిపెండ్ అపాన్ పర్సన్. బికాస్ అన్ని సిచ్యుయేషన్లు కూడా ఒకేలాగా ఉండదు, అందరిది కూడా మెంటాలిటీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ మెంటాలిటీ తగినట్టు, వాళ్ళ సిచ్యుయేషన్ కి తగినట్టు మనం వేరే వేరే అప్రోచెస్ ని ఇక్కడ ఫాలో చేయాలి. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ కాన్వర్సేషన్ మాట్లాడిన తర్వాత వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చారు. కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్ గా ఉంటారా? రేపు మీట్ అవుదామంటే ఊరుకుంటారా? ఫోన్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తారు, ఓ ఏం కంపెనీ ఇప్పుడే చెప్పు, ప్రోడక్ట్స్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఎంత సంపాదించవచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఫోన్లోనే అడుగుతారు. ఫోన్లో ఆన్సర్ చేయడానికి అవుతుందా? అవ్వదు. సో వాళ్ళకి ఏం చేయాలి? ఇవన్నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి రేపటి రోజు నేను ట్రైనింగ్ కండక్ట్ చేశాను, దయచేసి ఆ ట్రైనింగ్ వచ్చి అటెండ్ అవ్వు. అంతవరకు నీ ఎనర్జీ, నీ ఎక్సైట్మెంట్ ని కంట్రోల్ చేసుకో అని చెప్పి వాళ్ళ దగ్గర మనము కమిట్మెంట్ తీసుకోవాలి. కమిట్మెంట్ అంటే ఏంటి? అపాయింట్మెంట్. ఎప్పుడు మీట్ అవ్వాలి, ఎక్కడ మీట్ అవ్వాలి, ఎలా మీట్ అవ్వాలి, ఈ 3 కూడా మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ప్లాన్ చెప్పాలి.
ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? అందరూ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ ఏంటి? ఫోర్త్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటి? Share the product. థర్డ్ స్టెప్ ఏంటి? Make a list. ఫోర్త్ స్టెప్ ఏంటి? Invitation. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? హోమ్ మీటింగ్. చెప్పండి. అందరూ చేయాలి. ఇప్పుడు మా ఇంటి నుంచి మీల్ చూస్తాం. మీల్ కనపడాలి నాకు. మేడం మీల్ కనపడట్లేదు. మీరు కూడా మేడం మీల్ కనపడట్లేదు. అప్పుడు ఫస్ట్ మీరు కన్జ్యూమ్ చేశారు. కన్జ్యూమ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి షేర్ చేశారు. ఎవరెవరికి షేర్ చేయాలని లిస్ట్ ని తయారు చేసుకున్నారు. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు. ఎక్కడికి అంటే హోమ్ మీటింగ్. సో హోమ్ మీటింగ్ లో మనము వేరే వాళ్ళకి ప్లాన్ చెప్పాలి అంటే మన దగ్గర టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హోమ్ మీటింగ్ అంటే 1-on-1 డిస్కషన్ అని చెప్తాము, 2-in-1 డిస్కషన్ అని చెప్తాము, హోమ్ మీటింగ్ అని చెప్తాము. 1-on-1 డిస్కషన్ అంటే నేను ఒక్కడినే వెళ్ళి ఒకరికి ప్లాన్ చెప్పేది. 2-in-1 డిస్కషన్ అంటే ఒకరికి ప్లాన్ చెప్పడానికి నాతో పాటు నా అప్లైని తీసుకుని వెళ్ళేది. హోమ్ మీటింగ్ అంటే ఒక 5 మంది, ఒక 10 మంది కొత్త వాళ్ళని ఒకేసారి గ్యాదర్ చేసి వాళ్ళకి ఒకేసారి మనం ప్లాన్ చెప్పాం. సో ఎలాగైనా కానీ మనకు కావాల్సింది ఏంటి? టూల్స్. టూల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన బిజినెస్. వితౌట్ ప్రూఫ్ ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు. దయచేసి టూల్స్ తీసుకొని వెళ్ళండి, ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి, అచీవ్మెంట్స్ ని చూపెట్టండి, ఫోటోస్ చూపించండి, మోటివేషనల్ వీడియోస్ చూపించండి, కంపెనీ గురించి చెప్పండి. సో రేపటి రోజు 5 గంటలకి మీ ఇంట్లో హోమ్ మీటింగ్ ఉందంటే ఎన్ని గంటలకి మనం రెడీగా ఉండాలి? ఎన్ని గంటలకి? 4 గంటలకే. ఎన్ని గంటలకు రెడీగా ఉండాలి? 4 గంటలకి. రెడీగా ఉండేదంటే ఏంటి? మంచి బట్టలు వేసుకొని సెంట్ కొట్టుకొని కదా. మరి ప్లాన్ చెప్పడానికి ఏదైతే టూల్స్ అవన్నీ కావాలో అవన్నీ రెడీగా పెట్టుకొని ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేలాగా మన దగ్గర ప్రూఫ్ రెడీగా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఓకే. 5 గంటలకు హోమ్ మీటింగ్ ఉంటే ఎన్ని గంటలు స్టార్ట్ చేయాలి? 4 గంటలకు స్టార్ట్ చేయాలా? నా క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. చూడండి, 5 గంటలకు హోమ్ మీటింగ్ ఉంది, ఎన్ని గంటలకి స్టార్ట్ చేయాలి? ఎగ్జాక్ట్లీ టైం. బట్ మీరు స్టార్ట్ చేస్తున్నది 6 ఒప్పుకోను. 6:30 కూడా లేదు. 7 అయిపోయింది. 5 పిలిస్తే 7 స్టార్ట్ చేస్తారు. కంప్లీట్ అయ్యేది 9. వాళ్ళ ఇంటికి వెళ్ళేది 11. రేపటి రోజు మీటింగ్ వెళ్తాను అంటే వాళ్ళ హస్బెండ్ వదలదు, వీళ్ళకి వాళ్ళ భార్య వదలదు. ఎస్ ఆర్ నో? ఈ ప్రాబ్లం అవ్వకూడదు అంటే మనం ఆన్ టైం మీటింగ్ స్టార్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డేస్తోనో 3 డేస్తోనో మీ ఫేవరెట్ హీరోది ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సో మూవీ రిలీజ్ అవుతుంది అంటే మీరు ఏం చేస్తారు? టికెట్స్ దొరుకుతుందో లేదో అని ఏం చేస్తారు? ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. వెరీ గుడ్. ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. టైం వచ్చేసింది, రేపటి రోజు 5 గంటలకి షో. 5 గంటలకు షో ఉంటే ఎన్ని గంటలకు వెళ్తాం థియేటర్ దగ్గరికి? 4 o'clock. అది ఏంటి 4 o'clock ఎందుకు వెళ్తామో? అయ్యో పార్కింగ్ దొరుకుతుందో లేదో, ట్రాఫిక్ అయిపోతుందేమో, ఇవన్నీ ఆలోచించుకొని 4 గంటలకే వెళ్ళి రెడీగా ఉంటాం. ప్రీవియస్ షో కంప్లీట్ అయి ఉంటారు, అయినా వెళ్ళి గేట్ దగ్గర వెయిట్ చేస్తా ఉంటారు. ప్రీవియస్ షో కంప్లీట్ అయింది, వస్తారు, మీరు లోపలికి వెళ్తారు, బండి పార్క్ చేస్తారు, లోపలికి వెళ్తున్నారు. ఆల్రెడీ మీ సీట్ కన్ఫర్మ్ అయింది, అయినా కూడా వాడిని తోసుకొని వీడిని తోసుకొని లోపలికి వెళ్తారు. వెళ్ళారు, కూర్చున్నారు, మూవీ స్టార్ట్ అయింది. మూవీ చాలా బాగుంది, సస్పెన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ టైంలో మీ ఇంటి నుంచి ఎవరో ఒకరు కాల్ చేస్తారు. ఏం చేస్తారు? అప్పుడు స్విచ్ ఆఫ్. కట్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తారు. స్విచ్ ఆఫ్. ఇప్పుడే చేయాలా అనేసి తిట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడతారు. అవునంటారా కాదంటారా?
సో పక్కన పెట్టారు. మూవీ ఫుల్ కంప్లీట్ అయింది, చాలా బాగుంది మూవీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ మూవీ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళు సూట్ కేసులో ఒక 10 లక్షలు తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. అవునా లేదా? లేదు. ఒక హీరో 10,000, హీరోయిన్ 5,000, ఇయ్యరు. ఏమొస్తుంది? ఏమన్నా ఇంకా పాపకానికి మనకే బొక్క. Yes. చూడండి, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఏమీ రాని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం 1 అవర్ బిఫోరే వెళ్ళి వెయిట్ చేస్తా ఉన్నాం. బట్ ఇక్కడికి రండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ ట్రైనింగ్ అటెండ్ అవుతే మీకు వెస్టీజ్ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, మీ ఇన్కమ్ సంపాదించవచ్చు, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పితే మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఎవరైతే లేట్గా వచ్చారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాను. మేడం ఎన్ని గంటలకు రమ్మన్నారు? 10 లోపల రమ్మన్నారు. మనం వచ్చింది 11. 10, 10:15, 10:30, 10:45, 11, 11:15, 12. ఇప్పుడు కూడా ఎవరు వచ్చారు కొంతమంది. అంటే నెక్స్ట్ టైం 10 గంటలకి పిలిస్తే 1 o'clock రావాలి. కరెక్టా? ఎస్ సార్, ఎవరు ఇస్తున్నారు? ఎన్ని గంటలకు రావాలి? 9:45. వినపడలే. 9:40. 9. చూద్దాం ఎంతమంది వస్తారు. అప్పుడే ఫోటో ఎందుకు తీసుకున్నారు అనుకున్నా, నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు మీరే వస్తారు ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి. మీతో పాటు మీ డెవలప్ తీసుకొస్తారు. మీరు టైం కరెక్ట్గా లేకపోతే చూపిస్తారు, సార్ ఆ రోజు మీరు 9:30కి వస్తారని ప్రామిస్ చేశారు, ఈ రోజు రాలేదని మిమ్మల్ని నిలదీస్తారు. కరెక్ట్ టైంకి వస్తారా? రెడీనా? Yes. పక్కా? Yes. అలాగే మనం హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆన్ టైం మీటింగ్ స్టార్ట్ చేయాలి. 5 గంటలకు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అంతే. 5:30 లోపు మనం స్టార్ట్ చేయాల్సిందే. మనం ఎలా అంటే 10 మందిని పిలుచుంటాము, 6 మంది లోపల వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక 4 కోసం వెయిట్ చేస్తా ఉంటాం. సార్ నలుగురు రాని 6 వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఎవరైతే రాలేదో వాళ్ళకి రెస్పెక్ట్. దయచేసి వచ్చిన వాళ్ళకి ఆన్ టైం మీటింగ్ స్టార్ట్ చేయండి. ఎవరైతే లేట్గా వచ్చారో వాళ్ళకి తెలియాలి నెక్స్ట్ టైం లేట్గా రాకూడదు అని. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఆన్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది స్టూడెంట్స్ మన బిజినెస్ లో. దయచేసి టైమింగ్స్ ని ఫాలో చేయండి. దాంతో పాటు మనం ప్లాన్ చెప్పేటప్పుడు దేని గురించి మాట్లాడాలంటే అప్పుడే చెప్పాను, డైరెక్ట్ సెల్లింగ్ కి ట్రెడిషనల్ బిజినెస్ కి డిఫరెన్స్ ఏంటి, మన వెస్టీలో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతో పాటు మన కంపెనీ గురించి, ప్రోడక్ట్స్ గురించి, మేనేజ్మెంట్ గురించి, మన మార్కెటింగ్ ప్లాన్ గురించి వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళకి మన బిజినెస్ ఏంటి అని అర్థమవుతుంది. సో అర్థమైన తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత ఏం చేయాలి? సమోసా టీ తాగి ఇంటికి వెళ్ళాలా? ఏం చేయాలి? ఆర్డర్ తీసుకోవాలి. ఐడి క్రియేట్ చేయాలి. ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి ఏమేం ప్రొడక్ట్స్ కావాలో తీసుకొని వాళ్ళకి బిల్ చేయమని చెప్పాలి. బట్ మనం చేసే తప్పు ఏంటి అంటే ఈ రోజు ఐడి క్రియేట్ చేసేస్తాం, వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కనిపించడానికి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఒక్కొక్కసారి ఐడినే డిలీట్ అయిపోయింది. అవునంటారా కాదంటారా? ఇలా అవ్వకూడదు అంటే మనము ఆన్ టైం మీటింగ్ స్టార్ట్ చేసి వాళ్ళకి మోటివేట్ చేసి ఐడి క్రియేట్ చేసి అక్కడే ప్రోడక్ట్ తీసుకోమని మనం మోటివేట్ చేయాలి. కంపెనీ రూల్ ప్రకారం 30-35 డేస్ అవ్వచ్చు. బట్ మీరు చెప్పాల్సింది ఏంటి, మీరు ప్రోడక్ట్ కొనకపోతే 7 డేస్ లోపల మీ ఐడి డిలీట్ అవుతుంది అని చెప్పాలి. ప్రోడక్ట్ కొనండి అని చెప్పాలి. ఎస్ ఆర్ నో? సో ఇది స్టెప్ నంబర్ 5. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటి? వాళ్ళతో పాటు మనం చేయాల్సిన పని ఏంటి? టీమ్ వర్క్. 6th స్టెప్ ఏంటి? సో వెస్టీజ్ లో టీమ్ వర్క్ అంటే ఫీల్డ్ వర్క్. సో బయటకు వెళ్ళి మనం జనాలే మీట్ అవ్వాలి, తెలిసిన వాళ్ళే మీట్ అవ్వాలి, ప్లాన్ చెప్పాలి. అది చెప్పాలి అంటే ఫస్ట్ అప్లైన్ దగ్గర మనం ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం ఇండివిజువల్ ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలి. తర్వాత మనం ఇండివిజువల్ ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు చాలా మంది మన డోన్లైన్లో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలో మనము నేర్పించాలి. అప్లైన్తో వర్క్ చేస్తాం, డౌన్లైన్తో వర్క్ చేస్తాం, టీమ్తో వర్క్ చేస్తాం. సో దాన్ని మనం ఏమంటాము అంటే టీమ్ వర్క్ అని చెప్తాం.
రాసుకోండి. టీ అంటే టుగెదర్, టీ అంటే టుగెదర్, ఈ అంటే ఎవ్రీవన్, టీ అంటే టుగెదర్, ఈ అంటే ఎవ్రీవన్, ఈ అంటే ఎవ్రీవన్, Achieve more. ఏ అంటే అచీవ్స్, ఏ అంటే అచీవ్స్, More. ఎం అంటే మోర్, ఎం అంటే మోర్. మోడ్ టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. అందరూ కలిసి ఎక్కువగా పనిచేసి ఒక గోల్ రీచ్ అవ్వడానికి ఏదైతే వర్క్ చేస్తారో దాన్ని మనము టీమ్ వర్క్ అని చెప్తాం. వెస్టీలో మనం టీమ్ వర్క్ చేస్తే టీమ్ బిల్డ్ అవుతుంది. మనం టీమ్ వర్క్ అంటే ఫీల్డ్ వర్క్, ఫీల్డ్ వర్క్ వెళ్ళామా జాయినింగ్స్ వస్తుంది. బట్ ఆ జాయినింగ్స్ ఏ లెగ్ లో జాయిన్ అవ్వాలి, ఏ డెప్త్ లో జాయిన్ అవ్వాలి, అక్కడి నుంచి మనకి ఎన్ని పీవీలు రావాలి, మన ఇన్కమ్ ఎక్కువ అవ్వాలంటే ఎన్ని పీవీ జనరేట్ అవ్వాలి. ఇదన్నీ కూడా మనం ఏమంటాము అంటే టీమ్ బిల్డింగ్ అని చెప్తాం. ఏమంటాము? టీమ్ బిల్డింగ్ అని చెప్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అపార్థం చేసుకోకండి. అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. చూద్దాం ఎంతమంది అర్థం చేసుకుంటారు. సో మీరు మీటింగ్ అంతా అయిన తర్వాత మీరు బుక్ పెన్ను బ్యాగ్ తీసుకొచ్చారు, కరెక్టా? ఇంటికి వెళ్తా ఉన్నారు. ఇలా మిమ్మల్ని కుక్క చూస్తుంది. ఏం చూస్తుంది? కుక్క. కుక్క బుక్కు పెన్ను బ్యాగ్ ఏమైనా చేస్తుందా? లేదు. అదే మీ చేతిలో బుక్కు పెన్ను బ్యాగ్ లేదు, చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీనో ఉందనుకో, ఏం చేస్తుంది? వెంట పడుస్తుంది. ఇచ్చేసి వెళ్ళిపోతారా? లేదు. దాన్ని తిడతారు, కొడతారు, రాయేస్తారు, ఏదేదో ఎక్సర్సైజ్ చేస్తారు. అది మిమ్మల్ని వదలట్లేదు. ఎలాగైనా సరే ఆ బిర్యానీ నేనే తినాలని మిమ్మల్ని ఫాలో చేస్తుంది కుక్క. ఇంకెక్కడ లాక్కొనేస్తుందో, ఇంకెక్కడ కరిసేస్తుందో అని మీరు ఏం చేశారు? స్పీడ్లో నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళారు 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 ఈ వీధి దాటి ఇంకొక వీధికి వెళ్ళారు. అక్కడ మిమ్మల్ని 4 కుక్కలు చూస్తుంది. ఎన్ని కుక్కలు? 4 కుక్కలు. ఆ 4 కుక్కలు ఈ కుక్క మిమ్మల్ని ఫాలో చేస్తున్న దాన్ని అబ్జర్వ్ చేసి ఆ 4 కుక్కలు మాట్లాడుకుంటుంది. ఆ కుక్క అతన్ని ఫాలో చేస్తుంది అంటే అతని దగ్గర ఏదో ఉంది. మనం కూడా దాంతో జాయిన్ అవుతే మనకు కూడా ఏదైనా దొరకచ్చు అనేసి ఆ 4 కుక్కలు ఎవరితో జాయిన్ అవుతుంది? ఫస్ట్ కుక్కతో జాయిన్ అవుతుంది. టోటల్ ఎన్ని కుక్కలేండి? 5 కుక్కలే. ఒక కుక్కకే భయపడి సస్తున్నా. ఇప్పుడు ఎన్ని కుక్కలేంది? 5. సో స్పీడ్ లో నడుచుకుంటూ వెళ్ళేవాడు ఏం చేస్తాడు? పరిగెత్తాడు 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 ఈ వీధి దాటి ఇంకొక వీధికి వెళ్తాడు. అక్కడ ఇంకా 5 కుక్కలు రెడీగా ఉంటుంది. 5 + 5 10. 5 + 5 10. 5 + 5 10. ప్రాణులే టీం బిల్డింగ్ చేస్తుందంట. మనుషులు మనం చేయలేమా? చేయగలమా లేదా? Yes. ఎస్ఆర్లో Yes. ఎస్ఆర్లో. Yes. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? Consume the ఫస్ట్ స్టెప్ product. ఏంటి? Consume the product. సెకండ్ స్టెప్ ఏంటి? Share the product. థర్డ్ స్టెప్ ఏంటి? Make a list. ఫోర్త్ స్టెప్ ఏంటి? Invitation. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? Home meeting. సిక్స్త్ స్టెప్ ఏంటి? Teamwork. సెవెంత్ స్టెప్ ఏంటి? ఫాలో అప్. చెప్పండి. Follow up. సెవెంత్ స్టెప్ ఏంటి? Follow up. ఫాలో అప్ అంటే ఎవరిని ఫాలో చేయాలి? అప్లైన్, డౌన్లైన్ చేయకూడదు. చేయాలా? చేయాలా? చేయాలి. ఓకే. అయితే టీమ్ చేయకూడదు, అయితే సిస్టమ్ ని ఫాలో చేయకూడదు, చేయాలా? ఓకే. ఒకసారి గౌతమ్ సార్ మీటింగ్ చేసేటప్పుడు ఒక పర్సన్ కొత్త వాళ్ళు నిలబడి, సార్ వెస్టీలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి సింపుల్ గా చెప్పండి నేను అడుగుతాను. అప్పుడు బాలిస్తారు వాళ్ళకి సింపుల్ గా 3 సెంటెన్స్లో ఆన్సర్ ఇస్తారు. ఆ 3 సెంటెన్స్లు హిందీలో ఉంది. హిందీ అర్థమవుతుంది కదా? ఈ 3 సెంటెన్స్ తప్ప నాకు హిందీ రాదు. ఆవో జావో కావో అంటారు అంతే. ఆ 3 సెంటెన్స్ ఏంటి అంటే వెస్టీలో మనం అందరం కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే అప్లైన్ కు పూచో కైసా, డౌన్లైన్ కు బతావో ఐసా, బీచ్ మే కమావో పైసా. అర్థమైందా? Yes. సో అప్లైన్ అడగండి డబ్బులు ఎలా సంపాదించాలి వెస్టీజ్ లో. వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సిస్టమ్ గురించి చెప్తారో అవన్నీ కూడా డౌన్లైన్ కి ట్రైనింగ్ ఇవ్వండి. మధ్యలో మనకి డబ్బులు అనేది వస్తూనే ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ ఫాలో అప్ అంటే ఫాలో అప్లైన్, ఫాలో ద డౌన్లైన్, ఫాలో ద టీమ్, ఫాలో ద సిస్టమ్. ఈ 7 స్టెప్స్ ఫాలో చేసి మన వెస్టీజ్ కంపెనీలో ప్రతి నెల 5% టు 8% అవుతున్నారు. 8 to 12
12 to 16 bronze, silver, gold, star, diamond, crown, universal crown, double universal crown డైరెక్టర్ గా అచీవ్ అవుతున్నారు. ఈ 7 స్టెప్స్ ఫాలో చేసి మన వెస్టీజ్ కంపెనీలో ప్రతి నెల 5,000, 10,000, 20,000, 50,000, లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఈ 7 స్టెప్స్ ఫాలో చేసి మినిమం నెలకి 1,00,000 రూపాయలు సంపాదించగలమా లేదా? చేయచ్చా? Yes. ఎంతమంది రెడీగా ఉన్నారా సంపాదించడానికి? ఇలా ఎట్టాలి చెయ్యి. వెరీ గుడ్. ఈ 7 స్టెప్స్ ని ఫాలో చేసి 1 ఇయర్ లోపల మనం అందరూ కూడా క్రౌన్ అవ్వగలమా? Yes. ఎంతమంది రెడీగా ఉన్నారు క్రౌన్ అవ్వడానికి? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా మనం వెస్టీజ్ ఎందుకు చేయాలి, వెస్టీజ్ ఎలా చేయాలి అని మాట్లాడాం. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ మనం